అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రైతులు, రైతు సోదరులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మీడియా మిత్రులు, మా టీడీఎఫ్ సభ్యులు అందరికీ కూడా మరొకసారి నమస్కారం. రాజేశ్వర్ రెడ్డి చెప్పినట్టు ఐ వుడ్ లవ్ టు సే, నేను పాస్ట్ టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీని. ఈ టీడీఎఫ్ నుంచి ఎదిగిన నేను గర్వంగా చెప్పుకుంటా. అట్లాగే ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఫౌండర్ మెంబర్. అంటే అప్పుడు తెలంగాణ ఆవశ్యకత కథ ఎంత ఉండనో అందరికీ తెలుసు. ఈ ప్రాంతం వాళ్ళ మనం అందరం కూడా చాలా బలంగా కోరుకున్నాం. సో విదేశంలో మేముండి రెండే ఎజెండా మనం ఎక్కువ లేకుండే. ఒకటి, మన తెలంగాణ కోసం కొట్లాడడం. రెండవది, మన సంస్కృతి సంప్రదాయాలను విదేశీ గడ్డ మీద కాపాడడం. దాంట్లో నేను సక్సెస్ అయ్యాను. తర్వాత ఇండియాకు రావడం జరిగింది. మీరందరూ నన్ను టీవీలలో చూస్తారు. నా పేరు భవానీ రెడ్డి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం ప్రారంభించారు. దాంట్లో కోదండరెడ్డి గారి అధ్యక్షతన మేమందరం కూడా సభ్యులం ఉన్నాం, చాలా మందిని. సో అందులో నాకొక్కదానికి ఒక అరుదైన అవకాశం వచ్చింది, కేవలం నేను ఒక రైతు బిడ్డను కాబట్టి. సరే, ఈ రోజు లెట్స్ కన్ఫైన్ టు అవర్ సబ్జెక్ట్. ఒక మారుమూల కుగ్రామం, ఒక నాగిరెడ్డిపల్లె అనే గ్రామం నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఇందాక సోదరుడు బైరెడ్డి నరేష్ రెడ్డి చెప్పిన ఆ జిల్లానే మాది కూడా. సో ఆ ఊర్లో ఒక కవి చెప్తాడు భావుకతతోని, క్షమించాలి నేను ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటా, ఇట్స్ నాట్ బోరింగ్. ఏ పల్లె సాటి రాదు మా పల్లెకి, అక్కడే పుడతాను జన్మ జన్మకి అని అంటాడు. మరి ఆయన ఎందుకు అంటాడో తెలియదు, కానీ మనకందరికి సరే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, ఫ్రెండ్స్ వీళ్ళందరి కోసం అనుకుందామా అంటే, దాంతో పాటు నేనెందుకు అనుకుంటా అంటే, స్కూల్ దగ్గర నుంచి వచ్చి ఆ బస్సు దిగి ఇంటికి పోయే క్రమంలో ఆ గట్లెండ నడుచుకుంటా రోడ్డు మీద పోతా ఉంటే, రోడ్లు కూడా చక్కగా ఉండేది కాదు. మొట్టమొదటి వచ్చేది ఒక తులికి చెట్టు వచ్చేది. ఖచ్చితంగా ఆ పండ్లు 2-3 తినేది మేము, అక్క, నేను, తమ్ముడు, ఇంకా ఫ్రెండ్స్, బస్సు నుంచి మా బస్ ఫ్రెండ్స్. ఆ తులికి పండ్లు తిని కొంచెం ముందుకెళ్తే నరేందర్ అన్న చెప్పినట్టు జీడి చెట్టు వచ్చేది. ఆ జీడికాయలు పండ్లు ఏరుకపోయేది, ఇంటికి పోయి కాల్చుకొని తినేది. ఎండు జీడి పండ్లు కూడా ఉంటాయి, అవి చాలా బాగుంటాయి, ఎండబెట్టినాయి. ఇప్పుడు ఏమైందంటే, మా పిల్లలకు మొన్న ఒకసారి జాంగీర్ పీర్ దర్గా పోతే అక్కడ కనిపించి జీడికాయలు చూసి ఆపి కారాపి, ఇవి జీడి పళ్ళు అంటే వడ్డ అట్లా ఉంటది అన్నట్టు పిల్లలది. అవేంటి గవి తింటారా, అవి ఎండిపోయిన వా అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. బట్ ఆ జీడి గింజలు, ఆ జీడికాయలు ఏరకపోయేది. తర్వాత ఇంటికి పోతే రామ సీతాఫల చెట్లు, మా ఊర్లో ఇంకెక్కువ అల్లనేరేడు చెట్లు ఉండేది. మా నాయన పొద్దున్న లేస్తే బావి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆ రేగాయలు, ఈత పండ్లు, జిట్టీద పండ్లు, జొన్నీద పండ్లు, రకరకాలు. మామిడిలో కూడా రకరకాలు ఉండేది. అమ్ముడు బిడ్డ మామిడి, కోతిమీర మామిడి అని, మేకసర్ల మామిడి, రకరకాల పేర్లు నవ్వుకునేది. అప్పుడు జొన్నలు రాసి, ఖర్జూర పండ్ల మామిడి, ఇట్లా రకరకాల మామిడి చెట్లు, ఒక 100 మామిడి చెట్లు ఉండేవి మాకు. ప్రతి ఒక్క చెట్టుకు ఒక పేరు ఉండేది. ఇదంతా పోయింది, ఇప్పుడు ఆ వైవిధ్యం అంతా పోయి ఇప్పుడు మా తమ్ముడు గంగినపల్లి తోటేసిండు. గుడ్ థింగ్ ఏంటంటే అంతా ప్రకృతి వ్యవసాయం, అగైన్ ఆర్గానిక్, అవే పండిస్తా ఉన్నాడు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో మా అక్క టీచర్, మేము 3 సంతానం, నేను పొలిటీషియన్ అగైన్. అండ్ దెన్ మా తమ్ముడు బిల్డర్ హీస్ కంటిన్యూయింగ్ మై ఫాదర్స్ లెగసీ, వ్యవసాయం కంటిన్యూ చేస్తున్నాడు. మేమందరం కూడా అదే తింటా ఉన్నాం. ఇప్పటికి కూడా మా చేతిలో పండిన పంటలు, అవే పండ్లు, అవే తింటా ఉన్నాం. ఒక చిన్న ఇల్లు ఉంటది. ఎందుకు చెప్తున్నా అంటే, దిస్ ఇస్ లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సే కావచ్చు, బట్ ఇది నా చిన్న థింగ్ కాదు. మా ఫ్రెండ్స్ అందరు కూడా వివిధ దేశాలలో ఉన్నారు. నేను మళ్ళీ వెనుకకు వచ్చిన తర్వాత కూడా మా తమ్ముడు పెట్టింది, ఇప్పుడు ఇంటి చుట్టూ గోడలు కడితే ఆ గోడ మీద ఫెన్సింగ్, ఒక 4 లైన్ల ఫెన్స్ కనబడుతుంది. దానికి ఏమేమి తీగలు వారిస్తాడంటే, ద్రాక్ష, ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఎక్కించిండు, దొండ, ఇట్లాంటి తీగలన్నీ వారుతుంటాయి. సో అవకాడో చెట్టు పెట్టిండు, యాపిల్ బేర్ చెట్టు పెట్టిండు. అంటే మా తిండికి అవన్నీ కూడా మొత్తం కూడా రోజుకు ఏదో ఒక సీజన్ లో ఏదో ఒక ఫ్రూట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అంటే సీజనల్ ఫ్రూట్స్ అన్ని తినాలన్న ఉద్దేశం, పిల్లలకి ఇవన్నీ తెలవాలన్న ఉద్దేశం. సో ఇప్పటి పిల్లలకు తుర్కి పండ్లు, పరికి పండ్లు, తుత్తూరు పండ్లు, ఆ పండ్లు, లంబడి గోరింట పండ్లు, ఏ పండ్లు తెలియదు. బట్ మనం ఇవన్నీ కూడా
కాపాడి వాళ్ళకి ఇవ్వడంలో ఇట్లాంటి వాళ్ళందరూ ఇందాక నరేష్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న కృషి చాలా గొప్పది, శ్లాఘనీయం కూడా. సో ఇకపోతే మేముండేది ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ పట్టణీకరణ, ఈ గ్లోబలీకరణ ఇవన్నీ జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఇప్పుడున్న చోట కూడా విధిగా మా ఇంటి పైన 3 పిట్స్ వేసుకున్నాం, వెజిటేబుల్ పిట్స్. దాంట్లో మల్చ్, మట్టి, తర్వాత సమపాలన ఎరువు, పెండ కలిపి ఒక్కసారి పోసుకుంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ అది మార్చాల్సిన అవసరం ఉండదు. ఇంటికి కావాల్సిన కూరగాయలు నాట్ ఓన్లీ మా ఇంటికి కావాల్సినవి కాకుండా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇస్తాం. మిగిలిపోయిన వంకాయలు, బెండకాయలు, బీరకాయలు ఉంటాయి. సో దానికి పెద్ద ఏమీ అవసరం లేదు. పొద్దుగాలు వేస్తే మా మామగారు పైకి వెళ్తారు, కూరగాయలు తెంపుకొని కిందికి వస్తారు, మేము తింటాం. నాకు అంతవరకు తెలుసు. దానికి ఇంకా వేరే ఏం చెయ్యం, పురుగు మందులు వాడం, ఏమి వాడం. నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు, మొన్న లాస్ట్ వీక్ బయటికి పోయేసినప్పుడు సుకినీ తిన్నా ఆస్ట్రేలియాలో. సరే అది కూడా తీసుకొద్దామని సుకినీ తీసుకొచ్చాం. సో అట్లా రకరకాల తినాలనుకున్నప్పుడు మనం పండించుకోవచ్చు. బ్రోకలీ పైన మాకు కూడా పండుతుంది, అట్లా ఇందాక సోదరు చెప్పినట్టు. సో ఇట్లాంటి అన్ని కూడా విధిగా ప్రతి ఇంటికి, ఇంకా నాకు ఏం అవసరం, నాకు కావాల్సిన కూరగాయలు పండించుకుంటున్నా, మాకు కావాల్సిన బియ్యం మా నాయన పండిస్తా ఉన్నాడు. తర్వాత నీళ్లు, ఇంటి కింద ఒక 20,000 లీటర్ల సంప్ సపరేట్ టాండమ్ సంప్స్ 2 అంటారు. ప్లీజ్ మీరు వినాలి, ఒక 5 నిమిషాలు అందరికి ఆకలి అవుతుంది, మనం అందరం కూడా భోజనం చేద్దాం. ఎవరు భోజనం చేయకుండా మంచి మిల్లెట్స్ తో మంచి భోజనం పెట్టిండ్రు మన వాళ్ళు. సో దానికంటే ముందు ఏంటంటే పైన పడ్డ ప్రతి నీటి చుక్కను మీ కలెక్ట్ ఇన్ ద సంప్. నేను హార్వెస్టింగ్ పిట్స్ గురించి మాట్లాడతలేను, హార్వెస్టింగ్ ట్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాం. వి హ్యావ్ అదర్ దాన్ దట్ మళ్ళీ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఉన్నాయి మాకు. అంటే వేస్ట్ నీరు ఏదైనా సరే పిట్లలో పోతే ఇంకుడు గుంతలు, దానివల్ల బోర్స్ రీఛార్జ్ అయితే మేము ఇంకొక అడుగు ముందుకేసి ప్రగతి నగర్ లో మేము ఏం చేసినాం, చెరువు దగ్గర ఉన్న మురుగునీరు కూడా ఒక పైప్ లైన్, మంచినీళ్ళ పైప్ లైన్ ఎట్లా వస్తుందో మురుగునీరు పైప్ లైన్ కూడా ప్రతి ఇంటికి పంపుతారు. మరి మంచినీళ్ళు తాగిన వాళ్ళు మురుగునీరుని కూడా శుద్ధి చేయాలి కదా. సో ఆ మురుగునీరు అన్ని ఇంకుడు గుంతలు అల్లేస్తాం, ప్రతి ఇంటి ఇంకుడు గుంతల. అది భూమిలోకి వెళ్ళిపోయి గ్రౌండ్ వాటర్ అట్లా పెంచినాం. సో అట్లా ఎవ్రీ డ్రాప్ క్యాచ్ ఈచ్ డ్రాప్ ఆఫ్ వాటర్ బిఫోర్ ఇట్ టచెస్ ద గ్రౌండ్ అని ప్రతి చుక్కను మేము ఖచ్చితంగా సంప్ల కలెక్ట్ చేసుకుంటాం, ఆ నీళ్ళే వాడుకుంటాం. ఇకపోతే ఇంటి మీద 1.5 kV సోలార్ రూఫ్ టాప్ వేసుకున్నాం. ఒక 7,000 రూపాయల కరెంటు బిల్ వస్తుంది కాబట్టి మేము కరెంట్ బిల్ కట్టాం. ఎందుకంటే మా కరెంటు మేమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఇంకా ఏం కావాలి మనకు? నా కరెంటు నేనే, నా తిండి నేనే, నా నీళ్లు నేనే, ఒక గాలి మాత్రం పీల్చుకుంటాం. సో అక్కడ కూడా స్వచ్ఛమైన గాలి ఉండాలి. మనం చూస్తున్నాం పొల్యూషన్ అయ్యే పరిస్థితి, సిటీ మొత్తం పొల్యూటెడ్ ఉంటుంది. సారీ టు సే అబౌట్ దట్, బట్ మనం అది తప్పదు. అయితే మేము దాన్ని కూడా కొంతవరకు అధిగమించగలిగినాం. ఎట్లా అంటే మా ప్రగతి నగర్ లో ఇంటింటికి ఒక చెట్టు కంపల్సరీ లేఅవుట్ వేసినప్పుడే పెట్టుకొని ఉంటది. ఆ చెట్టు కొట్టాలంటే ఎవరైనా సపోజ్ గుమ్మానికి మనకు అడ్డం వచ్చినా, ఇంకా దేనికన్నా మనకు అడ్డం వచ్చిన కారణం ఇంకొక చెట్టు పెట్టాలి, ఆ గ్రామ పంచాయతీలో 10,000 రూపాయలు కట్టాలి. ఈ చెట్టు పెరిగిన తర్వాత ఆ 10,000 తెచ్చుకోవాలి, లేకపోతే మనం 10,000 ఇవ్వాలి. వెరీ గుడ్. అట్లా ఒక మొత్తం ఎక్కడైనా సరే ఫుల్ ఎండ వచ్చి వడదెబ్బలు తగిలి అక్కడిక్కడ చనిపోయిన అవి ఉంటాయి, కానీ మా ప్రగతి నగర్ లో మాత్రం ఎప్పుడు పోయినా ఎనీ సీజన్ పచ్చని చెట్లతోని ప్రకృతితోని మంచిగా అలరారుతుంటది మా ప్రగతి నగర్. అట్లానే 2 చెత్త పుట్టల విధానం. సో దీస్ ఆర్ ఆల్ మనకు ఎవరో వచ్చి ఏదో ఎంతసేపు నాకు ఓకే రైతు బంధు వస్తుందా, రైతు భరోసా వస్తుందా, లోన్లు మాఫైనా అవన్నీ అయితాయి. వచ్చేటోళ్ళు వస్తారు, ప్రభుత్వాలు మారుతుంటే చేసేటోళ్ళు చేస్తుంటారు, స్కీమ్స్ ఇంకా బెటర్మెంట్ అయితేనే ఉంటది. రైతులకు ఇంకా మంచి ఏం చేయాలన్న ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంటది, చేస్తూనే ఉంటారు. బట్ ఇదిగా మనం ఏం చేయాలి, మన ధర్మం. సో నేను చెప్పిన అన్ని కూడా కొద్దిగా గొప్ప అందరు చేస్తే బాగుంటాం, మనం బాగుంటాం. బాగుండడం అంటే మన పిల్లలు బాగుంటారు, సొసైటీకి ఆరోగ్యవంతమైన పిల్లల్ని అందిస్తాం మనం. తర్వాత అందరం కూడా మంచిగా ఉందామని చెప్పి అనుకుంటూ మళ్ళొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన PDF వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ పరంగా నేను ముందే చెప్పిన ఇప్పుడే అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ని కాబట్టి మీరు ఎవరైనా మీకు ఇట్లాంటి వాటి మీద ఇంకా ఏమైనా కావాలంటే ఇందాక సార్ చెప్పిన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు
వారితో పాటు మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే యూ కెన్ కమ్ డౌన్ టు అవర్ ఆఫీస్. బిఆర్కేఆర్ భవన్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది బూర్గుల రామకృష్ణారావు భవన్, లోవర్ ట్యాంక్ బండ్ లో అక్కడ ఉంటది మా ఆఫీసు. రైతులు వాళ్ళ సమస్యల మీద ఎప్పుడు వచ్చినా సరే మా ఆఫీస్ ఎల్లవేళలా ఉంటది. అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5-6 వరకు మీ సమస్యలతో ఎప్పుడు వచ్చినా సరే మీ సమస్యలు తీర్చడానికి మేమున్నాం. మాతో పాటు మా అధికారులు ఉన్నారు. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి. రాను రాను ఇది లాభసాటిగా ఎట్లా మార్చుకుందామో మనం అందరం కలిసి కృషి చేసి మనం మంచి లాభాల వాటలో నడుద్దాం. రైతే రాజయ్యే రోజు చూద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భవానీ రెడ్డి.